బద్వేలు జనసేన పీఓసీ బసవి రమేష్ అధ్యక్షతన బద్వేలు జనసేన నాయకులు తుడిమెల్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కడప పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త తాతంశెట్టి నాగేంద్ర మరియు జనసేన కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా బద్వేలు జనసేన సమన్వయ సమావేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యకర్తలకు చెలో పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం చెలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. రెండో విషయానికి వస్తే మీ అందరి సహకారంతో
ఎంతో చరిత్ర కలిగిన మన బద్వేలి అడుగు కూడా పడాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. 10 లక్షల మంది అక్కడికి వస్తే ఒకరు బద్వేలి నుంచి పోకపోయినా సంఖ్య మారిపోతుంది. అవునా? కావాలంటే మీరు 10 లక్షలు 1000 చేసుకొని ఒకరిని తీసేయండి. బద్వేలో 999 అనలేదు. కాబట్టి 1, 2 తక్కువ అంచనా వేయండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 5 మండలాలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి వచ్చి మేము కూడా రావాలి, అధ్యక్షుడు వారి ప్రసంగాన్ని వినాలి, అధ్యక్షుడు వారు ఏ విధంగా ముందుకెళ్ళి రేపు అని చెప్పి అందరూ ఉత్సాహంతో ఉన్నారు. ఈ విషయాలని మీ ద్వారా ప్రజలకు కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం కూడా ప్రతి నిమిషం ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా అత్యంత కన్స్ట్రక్టివ్గా నిబద్ధతతో తన సొంత డబ్బులతో సైతం ఉప ముఖ్యమంత్రి ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో పరిపాలనలో ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు, చెప్పి మరీ 100% స్ట్రైక్ రేట్ సాధించిన నాయకుడు, జాతీయ స్థాయిలో రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి అందరికీ ఆదర్శవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నిటిని మీరు కూడా 10 మందికి చేరవేసి మాకు, మా పార్టీకి, మా నాయకుడికి హెల్ప్ చేసిన వాళ్ళైతారు. చివరిగా ఇక్కడ కడప జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. మేము వాళ్ళు ఒక మాట అని 100 మాట్లాడుకున్నారు. అయ్యా, మీరు 151 స్థానాల నుంచి 175కి ఎదుగుతామని చెప్పి 11 స్థానాలు ఇచ్చి గుడ్డలిప్పి ఈదులో నిలబెట్టారు. మరి 2 చోట్ల ఓడిపోయి నిలబడిన 21 చోట్ల 100% గెలిచి చూపించిన సత్తా మా నాయకుడిది. ఈరోజు నిన్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మదము బట్టి పిచ్చి బట్టి మాట్లాడుతున్నారు స్థాయి ఏంటని. ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి నాన్నగారు కడప ఎంపీగా నిలబడినప్పుడు ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నా ఆస్తి ఇది అని. మీరు చెప్పే స్థాయి ఏంటంటే ఆ రోజు మీ నాయన, మీ తాత, నువ్వు, మీ అందరి కలిపిన ఆస్తి మా నాయకుడికి ఆ రోజు సినిమా యాక్టర్గా ఒక సినిమా రెమ్యునరేషన్, అది మా నాయకుడి స్థాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మేము పండగ వాతావరణంలో మాకున్నటువంటి వీర మహిళలను, యువకులను వీళ్ళందరినీ తీసుకుపోయే పనిలో ఉన్నాం. లేకుంటే మీకు ఇంకా గట్టిగా కడప జిల్లా నుంచి చాలా సమాధానం చెప్పే రోజులు ముందు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.